మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవకపోవడంపై కార్యకర్తలు బగ్గుమంటున్నారు. విజయవాడ కాంగ్రెస్ లో విభేదాలు బగ్గుమన్నాయి. ఏపీసీసీ కార్యాలయం సాక్షిగా రెండు వర్గాలుగా చీలిపోయాయి. షర్మిల వల్లే కాంగ్రెస్ కు నష్టం జరిగిందంటూ ఓ వర్గం ఆరోపణలు గుప్పిస్తోంది. కార్యకర్తలకు షర్మిల అండగా నిలబడలేదని, వైఎస్ఆర్ పేరును షర్మిల నాశనం చేశారంటూ ఫైర్ అవుతున్నారు. షర్మిల వ్యవహారంపై ఢిల్లీలో తేల్చుకుంటామని, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే షర్మిల వల్లే ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలోపేతమైందని మరో వర్గం చెబుతోంది. కాంగ్రెస్ పాడు చేసే కమిటీని తీయమంటున్నాం. మేము కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించారు. న్యాయం చేసే దాంట్లో మీకు పాత్ర ఉంది. 2014 నుంచి కాంగ్రెస్ పార్టీని వాడుకొని పదవులు అనుభవించి డబ్బు సంపాదించుకున్న నాయకులు మోసం చేసి వెళ్ళిపోయినా మేమేనాడు బాధపడలేదు. అయినా మేమెవరం ప్రాణాలకు లెక్క చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, జగన్మోహన్ రెడ్డి, మోడీ లాంటి రాక్షసులు మా మీద ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, మమ్మల్ని వేధించినా సరే భయపడకుండా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళం. అటువంటి నాయకుల్ని, కార్యకర్తలందరినీ కూడా మోసం చేసి ఈ రోజున ఇప్పుడున్నటువంటి నాయకత్వం, ముఖ్యంగా షర్మిల, రాహుల్ గాంధీ గారి మాట కోసం ఆమెను గౌరవించి అందరం కలిసికట్టుగా పనిచేస్తే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని వీధి పాలు చేసి టికెట్లు ఇవ్వకుండా, సరైన పని చేసిన వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా, కష్టకాలంలో జెండా మోసిన వాళ్ళకి ఎవరికి అండగా లేకుండా పార్టీ ఫండ్ పంపిస్తే అన్నిటినీ కూడా దాచుకుని అభ్యర్థుల్ని అందరినీ కూడా గాలి కొదిలేసినటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఫోన్లు చేసి కృంగిపోయి బాధపడతా ఉంటే 10 సంవత్సరాల నుంచి నరరూప రాక్షసుల పైన యుద్ధం చేసినటువంటి దాన్ని నేను ఏనాడు కంటతడి పెట్టుకోలేదు. కానీ ఈ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుని ఈ జగన్మోహన్ రెడ్డి, షర్మిల ఇద్దరు కూడా రాజశేఖర రెడ్డి కడుపును తప్పబొట్టి కాంగ్రెస్ పార్టీని ద్రోహం చేసి వాడుకొని వీళ్ళిద్దరూ కూడా కార్యకర్తలకి నమ్మక ద్రోహం చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. నేను రాష్ట్రానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న పదవికి కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ బాధ్యత వహిస్తూ నేను పార్టీ క్యాడర్కి న్యాయం చేయలేకపోయాను. నేను ఎవరికి కూడా నేను అండగా నిలబడలేకపోయాను. ఎలక్షన్ టైంలో నేను సిద్ధంగా ఉన్నాను. ఇంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి నమ్మకం ద్రోహం చేసినటువంటి పిసిసి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నటువంటి షర్మిల బాధ్యత వహించి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాయకులు, కార్యకర్తలు ఇక్కడికి రాకుండా బెదిరిస్తూ ఉన్నారు. నాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి, షర్మిల పేరు చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. ఏంటి నువ్వు మీటింగ్కి హాజరవుతున్నావంట, అందరూ రమ్మంటే వస్తున్నావంట, నీ అంతు చూస్తామని చెప్పి నాతో పాటు ఉండే 2 వ్యక్తులకు ఫోన్ చేసి మీ అంతు చూస్తామని చెప్పి బెదిరిస్తా. ఇంతకుముందేమో జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి బెదిరించారు, లెక్క చేయలా. ఇవాళ రోజున వైఎస్ షర్మిల రెడ్డి పేరు చెప్పి నన్ను కూడా బెదిరించే పరిస్థితికి దిగజారినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కానీ తగ్గేదే లేదు. మోడీ, జగన్మోహన్ రెడ్డికే భయపడలేదు నేను. ఆఫ్టర్ ఆల్ మీరెంత పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అండగా నిలబడతాను. ఏం జరిగినా సరే దాన్ని ఎదుర్కోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవకపోవడంపై కార్యకర్తలు బగ్గుమంటున్నారు. విజయవాడ కాంగ్రెస్ లో విభేదాలైతే బగ్గుమంటున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చూస్తున్నాం, ఒకవైపు దేశంలో కాంగ్రెస్ ఇండియా కూటమి ద్వారా కాస్త పుంజుకుందనుకున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. షర్మిల రాకపై ఇప్పుడు కాంగ్రెస్ వర్గాలు బగ్గుమంటున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీలో విభేదాలు బగ్గుమన్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం సాక్షిగా 2 వర్గాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చీలిపోయారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ గా ఉన్నటువంటి షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగింది. ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఆరోపిస్తూ ఉన్నారు. ఆరోపించడమే కాకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో 2 వర్గాలుగా చీలిపోయి ఒక వర్గం రాహుల్ గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం, కాంగ్రెస్ ని కాపాడండి, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కొంత పుంజుకుంటున్న నేపథ్యంలో షర్మిల వల్ల ఇంకొంత విభేదాలు కారణమయ్యాయి అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సంబంధించినంత వరకు కూడా ఇంకొక వర్గం షర్మిల వల్లే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయిందని, ఎవరు వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ
అంటుంది. ఈ నేపథ్యంలో విభేదాలు ఎటువంటివి లేవు అని ఒక వర్గం చెబుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఈరోజు మీడియా సాక్షిగా ఈ వర్గ విభేదాలు అనేవి బయటపడడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడే ఆంధ్రప్రదేశ్ లో విభజన తర్వాత పూర్తిగా తన ఉనికిని కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్లీ పునర్వైభవం సాధిస్తుందనుకున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఇలా ఒకరికొకరు డివైడ్ అయిపోయి విభేదాలు సృష్టించడంతో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా తీవ్రమైన అయోమయ పరిస్థితుల్లో ఉందనే చెప్పుకోవాలి. వంశీ, థ్యాంక్ యూ కాంతి. నాయకత్వం మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం.